నిమ్మకూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకి ఎప్పుడూ కళ ఉండేది, ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన చెప్పేది కూడా మీరు చూస్తే పేదరికం లేని సమాజం చూడాలని. నేను అందుకే ఈరోజు ఇక్కడి నుంచే దానికి ప్రారంభించాం. ఎన్నో సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. మన సమాజం వందల సంవత్సరాల నుంచి ఉంది. రేపే రామాలయం 22వ తారీఖున రామాలయం 495 ఏళ్లకు మునుపు కూల్చేస్తే మళ్ళీ ఇప్పుడు రామాలయం కట్టి పునర్నిర్మాణాన్ని ప్రారంభోత్సవం రేపే చేస్తున్నారు. మళ్ళీ ప్రారంభోత్సవం జరుగుతుందంటే 500 సంవత్సరాల మునుపు జరిగిన సంఘటన. అందులో ఎన్టీ రామారావు గారిని చూస్తే రాముడు ఎట్టుంటాడో తెలియదు, కానీ ఎన్టీ రామారావు గారి రూపంలో రాముడిని చూసాం మనందరం. ఇప్పటికి కూడా మీకు రాముడు అంటే గుర్తొచ్చేది ఆయన రూపంలో ఉండే రాముడే. అది ఆయన చేసినటువంటి కృషి, సమాజానికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరిగాయి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈరోజు 28వ వర్ధంతి సందర్భంగా నేను నిమ్మకూరుకు వచ్చి ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత, రెండో విధంగా నాకు కూడా సొంతం ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్న మా మిస్సెస్ కూడా రావాల్సింది, మీ బిడ్డ ఇక్కడికి రావాల్సింది, కానీ రాలేకపోయింది. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేకపోతే రాలేకపోయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో వస్తారు. తప్పకుండా ఒకటే ఆలోచించాం. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది బయట వెళ్ళారు. ఇప్పుడే మన మిత్రుడు డాక్టర్ సోమశేఖర్ గారు చెప్పారు. ఒకప్పుడు సోమశేఖర్ కుటుంబం కూడా ఇక్కడ అన్నిటికంటే పెద్ద కుటుంబం అయింది. అది కూడా మనం ఒకసారి చరిత్ర ఊరికి అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటే, అలాంటి ఆయన కూడా మరి ఎన్టీఆర్ అంతా ఒకే బంధువులైనా ఈ కుటుంబాలన్నీ ఏ ఊర్లైనా సరే లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉంటాం. అక్కడి నుంచి ఒక్కొక్కరే ఎదిగి ప్రపంచంతో కూడా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఈ సందర్భంగా నేను వచ్చి 75 సంవత్సరాల్లో చేయలేని పని రాబోయే 20 సంవత్సరాల్లో చేసి చూపించగలిగితే అది ప్రపంచానికి మనం ఇచ్చే నిజమైనటువంటి ఒక విజన్, ఒక సొల్యూషన్. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 1991 వరకు మన రోడ్లు బాగలేవు, చూసుంటారు. ఎన్టీ రామారావు గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఆ రోజు మనం అవలంబించిన విధానాల వల్ల సంపద సృష్టించలేకపోయాం. వచ్చిన ఆదాయం సంక్షేమ కార్యక్రమాలకి కాస్త కోస్తో అభివృద్ధి ఖర్చు పెట్టేవాళ్ళం. ఫస్ట్ టైం ఇప్పుడే మంత్రులు చెప్పారు, నేను టెక్నికల్ వర్డ్స్ పోవడంలా సంస్కరణ ద్వారా రోడ్లు వేసాం, సంస్కరణ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేశాం, సంస్కరణ ద్వారా కాలేజీలు పెట్టాం. దానివల్ల ప్రైవేటు వ్యక్తులు డబ్బులు తీసుకొచ్చారు, కాస్తో కోస్తో యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు. బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి. నిమ్మకూరు మెయిన్ రోడ్డు చూస్తే బందర్ నుంచి నేషనల్ హైవే వచ్చిందంటే అది టోల్ పే చేస్తున్నాం, కానీ సస్టైనబుల్ మోడల్లో సంపద సృష్టించాం. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ప్రభుత్వమే పేదరిక నిర్మూలన కోసం చేయొచ్చు, చేస్తున్నాం కూడా. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, ఇక్కడ 10 రూపాయలు మీకు ఇస్తుంది, 100 రూపాయలు మీ దగ్గర నుంచి లాగేస్తుంది. అంటే ఇంకెప్పటికీ మీరు నిరుపేదలుగానే ఉంటారు. మీకు తెలియకుండా 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు వచ్చిందనుకుంటారు. మళ్ళీ కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, పన్నులు, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అన్ని బాధుడు మొత్తం ఇంకొక చేతితో మొత్తం లాగేసే పరిస్థితికి వస్తుంది. నేను ఆలోచించేది ఇది కాదు. సంపద ద్వారా వచ్చిన డబ్బులు నిరుపేదలకి 15 రూపాయలు ఇచ్చి, ఆ 15 రూపాయలు 100 రూపాయలు ఎటు చేయాలి, 100 రూపాయలు 1000 రూపాయలు ఎటు చేయాలి, 1000 10,000 ఎటు చేయాలి. తద్వారా మీరు కూడా సంపద ఎట్లా అనుభవించాలో చేసి చూపించాలనేది నా యొక్క నినాదం. మీకు అనిపించవచ్చు కష్టపడితే నువ్వు చెప్పేది నాకు నేను కూడా చేయగలుగుతాను కదా అని. కాదు, నిన్ను శారీరకంగా కష్టపడమని నేను చెప్పడంలా. ఆరోగ్యం బాగుండాలంటే ఉదయం 1 గంట లేసి వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ వయసులో ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా అది తప్పదు. అంటే బాడీ ఎప్పుడు కూడా శారీరకంగా ఫిట్గా ఉండాలి.
ఇంకొక పక్క ఎవరైతే ఎప్పుడూ పని చేస్తూ ఉంటారో మైండ్ అండ్ బాడీ ఫిట్గా ఉంటే మీకు ఏ ఇబ్బందులు ఉండవు, జీవితంలో ఎక్కువ రోజులు బతుకుతారు. ఈ రెండు లేకపోతే చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునీకరణలో ముందుగా ఈ నిమ్మకూరు నుంచే ప్రారంభించి ప్రపంచంతో ఈ నిమ్మకూరును అనుసంధానం చేసి ఈ ఊర్లో ఉండే పిల్లలు ప్రపంచం అంతా పనిచేసి డబ్బులు సంపాదించేదానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఈరోజు పెద్ద పెద్ద వర్డ్స్ అని నేను మాట్లాడడంలా. ఈరోజు చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలా మంది డబ్బులు సంపాదించడం ఉన్నారు. ఈ ఊర్లో ఒకసారి ప్రొఫైల్ చూస్తే మొత్తం 439 కుటుంబాలు. దీంట్లో ఓసీలు 140 కుటుంబాలు, బీసీలు 169, ఎస్సీలు 102, ఎస్టీలు ఒక 8 మంది. మొత్తం పాపులేషన్ 1818. వివిధ కమ్యూనిటీస్ ఉన్న కమ్మాస్ ఉన్నారు 160 మంది, కాపులు ఉన్నారు ఒక 80 మంది, బ్రాహ్మిన్స్ ఉన్నారు ఒక 24 మంది, గౌడ ఉన్నారు ఒక 240 మంది, కుమ్మరు ఉన్నారు 90, చాకలు 40, మంగలు 8, నాయ బ్రాహ్మణ్ 4, ఎస్సీ మాల 212, ఎస్టీ ఎరుకల 23. మొత్తం ఓట్లు కూడా 869 ఉన్నాయి. ఇక్కడ వయసు వారిగా కూడా చూస్తే 307 మంది 60 సంవత్సరాలు పైబడిన ఉన్నారు. 40-60 సంవత్సరాలు 338 ఉన్నారు. 18-40 278 మంది ఉన్నారు. 15-18 80 మంది ఉన్నారు. 6-14 చదువుకునే వయసులో 134 ఉన్నారు. చిన్న పిల్లలు ఒక 93 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇక్కడ నుంచి కుటుంబాలు చూస్తే దగ్గర ఈ ఊర్లో 1800 ఎకరాల భూమి ఉంది. 1800 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రం 80 మంది, లేకపోతే రఫ్గా లేబర్గా ఉండే కూలీలుగా ఉండేవాళ్ళు 339, ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఒక 20. ఈ ఊరు నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు. దగ్గర 500 మంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, ఊరు నుంచి. డాక్టర్స్ 30, బిజినెస్ మ్యాన్స్ ఒక 20, ఎంప్లాయీస్ ఒక 450 మంది. ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన వాడు ఒక్కరొక కుటుంబానికి గైడెన్స్ ఇచ్చి పైకి తీసుకురాగలిగితే పేదరికం ఉంటుందా అనేది మీరు ఆలోచించాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, ఇక్కడే ఉన్నాడు. వాళ్ళ అన్నది చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం బిజినెస్ ఏంటి, avocado.com కొరియర్, avocaya.com కొరియర్ పెట్టేశాడు. ఈ కొరియర్ ద్వారా అమెరికా వరకు పంపిస్తున్నాడు. దీంతో ఆయనకేంటి ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? 100 మంది పనిచేస్తున్నారు. ఒక చిన్న ఐడియా, చిన్న పెట్టుబడి. ఎంత టర్నోవర్ ఎంత? ఇప్పుడు 3 కోట్ల టర్నోవర్కి వచ్చాడు. దాన్ని 10 కోట్లు దాటిస్తే ఇంకెక్కడికైనా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఆలోచన నర్చర్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యారు. ఇక్కడ పచ్చళ్ళు కూడా ఇక్కడ ఊర్లకంతా చేపించి మార్కెటింగ్ కూడా చేయడానికి ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడ నా ఆలోచన ఒకటి, ఈ ఊరు నారావారిపల్లి రెండు కూడా నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద, పైలట్ కింద తీసుకున్నా. ఇది సక్సెస్ అయితే రాష్ట్రం అంతా చేయాలనేది నా ఉద్దేశం. దీనికి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం కానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ, పేదవాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కానీ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడుండే వ్యక్తులు, మీ అన్న నీకు గైడ్ చేసింది, మీ బ్రదర్ యూఎస్లో ఉంటాడు, ఆయన గైడ్ చేశాడు. వీళ్ళ పెదనాన్న కొడుకు యూఎస్లో ఉంటాడు, ఆయన గైడ్ చేసి ఆ పని చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి పేర్లు సర్పంచ్ తయారు చేస్తాడు. ఇక్కడ ఫార్చునేట్లీ మనవాడే ఉన్నాడు, తెలుగుదేశం సర్పంచ్ ఉన్నాడు. రేపటి నుంచి ఆ పని అంతా ఆయన చేస్తాడు. ఊర్లో ఉన్నందరితో మాట్లాడతాడు. ఊర్లో ఉండే వాళ్ళే మేనేజ్మెంట్ తీసుకోవాలి. మీరు మేనేజ్మెంట్ తీసుకుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ పేరుతో పెట్టాం. ఫెసిలిటేటర్ రోలు
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటాం, మేము చేస్తాం ఆ పని చేసి ప్రపంచంలో ఉండే ఈ ఊరి మీద అభిమానం ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ వల్ల బాగుపడిన వాళ్ళు, సమాజం వల్ల బాగుపడిన వాళ్ళు, నా వల్ల బాగుపడిన వాళ్ళు ఈ ఊర్లో ఉండే కుటుంబాలని బాగు చేసే బాధ్యత తీసుకోమని ఒక అప్పీల్ ఇస్తాం. అది ఒక రోజు 2 రోజులు కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులే ఆస్తి. ఆ మెంబర్స్తోనే అదే ఒక పెట్టుబడిగా తీసుకొని తద్వారా మీరు ఏ విధంగా ఆదాయం పెంచగలుగుతారో ఆలోచించాలి. భూమి ఉంటే అదనం, లేకుంటే వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం, వాళ్ళ శక్తి సామర్థ్యాలను పెంచడం. ఈరోజు 10 రూపాయలు సంపాదించగలిగిన వాళ్ళు ఆ పనిలోనే 50 రూపాయలు సంపాదిస్తారు ఆలోచన చేయించడం. ఇప్పుడు నేను వస్తూ ఉంటే చూశాను, ఒక టైలర్, ఒక ముస్లిం అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, నేను టైలర్ చేసుకుంటానండి, మా హస్బెండ్ నేను, కానీ నెలకు 7,800 రూపాయలు వస్తుంది. ఆ 7,800 రూపాయలు చాలడం లేదు. అప్పుడప్పుడు నేను కూలి పనికి పోతాను, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి కుటుంబాన్ని గడుపుతున్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ 7,000 రూపాయలు ఒక సంవత్సరంలో 15,000 చేసే మార్గం ఏంటి? రెండో సంవత్సరంలో దాన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మన ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలు ఏమున్నాయి అన్నీ ఆలోచిస్తాం. ఇంకా ముందు జగలితంగా ఎక్కువగా చేస్తాం. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు, చదువుకుంటూ ఉంటారు. ఏ చదువు చదువుకుంటే బాగుంటుందో అది గైడ్ చేస్తారు. వీళ్ళంతా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చేస్తారో మెంటరింగ్గా వాళ్ళు గైడ్ చేస్తారు. గైడ్ చేయడమే కాదు, ఒకవేళ డబ్బులు కానీ లేకపోతే ఆ డబ్బులు ఆర్థిక సహాయం చేసి మంచి స్కూల్లో పెట్టి చదివించే బాధ్యత కూడా వీళ్ళు తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ మాత్రం చేయలేక కాదు, చేసే మనసు ఉండాలి. అలాంటి వాళ్ళే రమ్మంటున్నా నేను. శక్తి ఉండాలి, వాళ్ళకు విల్లింగ్నెస్ కూడా ఉండాలి, మనసు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు కనుక మనం తీసుకుని ప్రజలే ఆస్తిగా, కుటుంబ సభ్యులనే ఆస్తిగా ఎప్పటికప్పుడు మెంటరింగ్ చేస్తూ ఉండాలి. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి, అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా ఫోన్లు? అందరికీ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేరిపోయేకతలు అందరూ. ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. 25 ఏళ్ల మునుపు నేనే తీసుకొచ్చా ఫోన్ కూడా. అప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేశారు, ఫోన్ అంటేనే ఈయనకి ఇంకేం పని లేదు, ఫోన్ ఏమైనా అన్నం పెడుతుందా అని. ఇప్పుడు అన్నం పెట్టడం కాదు, ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్తగా ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేకపోతున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసాం కమ్యూనికేషన్లో. ఆ ఫోన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. ఆ పాజిటివ్గా ఉపయోగించుకోవడం అంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఆ 15 మందో 20 మందో ఆయన ఎవరైతే మెంటరింగ్ చేస్తారో ఆయనకు సంబంధించి పెట్టుకుంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో కన్సల్ట్ చేస్తే ఈయన గైడెన్స్ ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నా, డబ్బుల సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. మనం ఎంత పెద్దగా పైకి వచ్చామనేది కాదు, మన ఊర్లో పుట్టిన వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి వచ్చినప్పుడు ఉండే ఆనందం ఇంకొక దాంట్లో ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. నేను అందుకే ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చా.